ఒకరోజు ఉదయం తార చాలా ఉత్సాహంగా అడవిలోకి వచ్చింది. తన స్కూల్కి ఒక ప్రాజెక్ట్ చేయాలి, వివిధ రకాల ఆకులను సేకరించాలని బెన్నీ దగ్గరికి వెళ్ళింది. బెన్నీ నాకు సహాయం చేస్తావా అని అడిగింది. బెన్నీ నవ్వుతూ ఖచ్చితంగా సహాయం చేస్తాను, మనం కలిసి అద్భుతమైన ఆకులను సేకరిద్దామని చెప్తాడు. ఇద్దరు కలిసి అడవంతా వెతకడం మొదలు పెడతారు. తార చిన్నపాటి పొదల నుంచి చిన్న చిన్న ఆకులు తీసుకుంటుంది. బెన్నీ చెట్ల మీద ఎక్కి పెద్ద పెద్ద ఆకులు తెచ్చిస్తాడు. వాళ్ళిద్దరూ బుట్ట నిండా రంగురంగుల ఆకులు నింపేస్తారు. పచ్చ, ఎరుపు, పసుపు, బంగారం రంగులు అన్ని ఆకులు దొరుకుతాయి. బెన్నీకి ఒక పొడవాటి చెట్టుపై మెరిసే అందమైన ఆకు కనిపిస్తుంది. ఆ ప్రత్యేకమైన ఆకును తారా కోసం తీసివ్వడానికి బెన్నీ చెట్టు ఎక్కడం ప్రారంభిస్తాడు. కానీ కాస్త ఆ చెట్టు పైకి ఎక్కేటప్పటికి స్లిప్ అయి కింద పడిపోతాడు. నేరుగా పెద్ద గడ్డివాము మీద పడతాడు. తార బిగ్గరగా నవ్వేస్తుంది. నువ్వు ఇప్పుడు గడ్డి ఎలుగుబంటిలా కనిపిస్తున్నావు బెన్నీ అని. బెన్నీ కూడా తలపై గడ్డి తగిలి కూర్చొని నవ్వేస్తాడు. తర్వాత బెన్నీ సేకరించిన అన్ని ఆకులు తారాకి ఇస్తాడు. తార అతన్ని కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పి, ఇలాంటి ఫ్రెండ్ నాకు దొరకడం చాలా అదృష్టంగా ఉంది నాకు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంది. మరిన్ని తారా అండ్ బెన్నీ ఎపిసోడ్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.